హాయ్ అండి, వెల్కమ్ టు సిరి థాట్స్ అండ్ మేకింగ్స్. ఈ రోజు నేను మీకు వైజాగ్ ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఏయూ గ్రౌండ్స్ లో డ్వాక్రా బజార్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ సంవత్సరం 2020కి సంబంధించిన డ్వాక్రా బజార్ ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మనకు స్టార్టింగ్ లో అంతా కూడా ఇలా స్టాల్స్ వేసేసి చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. లోపల అంతా కూడా స్టాల్స్ చాలా ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర ఒక 300 వరకు స్టాల్స్ అనేది ఉంటాయి. మనకు ఎంట్రీలో ఇలా డెకరేటివ్ పీసెస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వుడెన్ పీసెస్. సో చూస్తున్నారు కదా విగ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయో. మనం కావాలి అంటే వాళ్ళు మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు కావాల్సింది పెయింట్ చేసేసి నీట్ గా ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పెయింట్ చేసేసి ఇస్తారనమాట. కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి, బట్ మీరు బార్గెనింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇయర్ ఎగ్జిబిషన్ కంటే కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ చాలా పెద్దదండి. మీకు ఇంకా మోడల్స్ తెలియాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాలి అంటే చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ వినాయకుడు ఎన్ని షేప్స్ లలో ఉన్నారో మనకు. ఇవన్నీ కూడా వుడెన్ వే అన్నమాట, డెకరేటివ్ పీసెస్. అండ్ కాస్ట్ కూడా చెప్తున్నాను కదా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో ఏంటి అంటే మనకు చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. బయట స్టాల్స్ లలో వెళ్తే చాలా తక్కువ మోడల్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ మాత్రం మనకు లాట్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మనకు కావాల్సింది నచ్చినది కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఎంట్రీలో. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా వినాయకుడివే ఉన్నాయండి. మరి ఇంకా పక్షులు, విగ్రహాలకు సంబంధించినటివి. నెక్స్ట్ ఏమో ఇక్కడ క్లే పాట్స్ అన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ క్లే పాట్స్ కి సంబంధించిన స్టాల్స్ దగ్గర దగ్గర ఒక 5 to 6 స్టాల్స్ ఉన్నాయి, బట్ ఈ సంవత్సరం మాత్రం ఇది ఒక్కటే ఉందండి. ఒక్కొక్కటి 250 రూపీస్, 300 రూపీస్ ఉంది. ఇవి చిన్నవి అయితే 100 రూపీస్ అనమాట. ఇక్కడ బిర్యానీ పాట్స్ చూస్తున్నారు కదా, ఇవి 300 ఇలా ఉంటాయి అనమాట. ఇంకా క్లే పాట్స్ మనకు ఇవన్నీ కూడా షో పీసెస్. ఇక్కడ బుద్ధుడి బొమ్మ చూపిస్తున్నారు కదా, అది 1000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1000, 1500 సైజ్ ని బట్టి కాస్ట్ అనేది మారుతుంది. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్. ఇవి పిల్లలు ఆడుకునే వాటర్ బాల్స్ అన్నమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అసలు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నమాట. పేరు మనకు 15 రూపీస్, 20 రూపీస్ అలా ఉంటుంది. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. చూస్తుంటే కలర్స్ చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇక్కడ చూపిస్తున్న ఈ మంచము 200 రూపీస్ చెప్పారండి, బట్ ఇదంతా కూడా పాతగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇవన్నీ కూడా వుడెన్ కి సంబంధించినటివే. ఇవన్నీ స్టాల్స్ కూడా స్టార్టింగ్ స్టాల్స్ అన్నమాట. లోపలికి ఇంకా మనము ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ లో చెప్పుకోదగ్గది ఈ కాయిన్స్ ఎగ్జిబిషన్ అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న ఈ కాయిన్స్ అన్ని కూడా ఓల్డెన్ డేస్ లో ఉన్న 1 పైసా, 2 పైసా అండ్ రాగి నాణేలు, అనాలు, ఇలాంటివి మనకు తెలియని ఎన్నో కాయిన్స్. నాణేలు మనకు ముద్రించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జనరేషన్స్ లో వాళ్ళకు అసలు ఇలాంటి కాయిన్స్ ఉంటాయా లేదా అని కూడా తెలియదు అనమాట. అన్ని డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఓల్డెన్ డేస్ లో ఉంటాయి కదా. 20 రూపీస్ అక్కడ కనిపిస్తుంది కదా నోట్ వచ్చేసి. అలాంటివి ఎన్నో ఉన్నాయి దీంట్లో. వీళ్ళ దగ్గర ఏంటంటే మన దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. అట్ ద సేమ్ టైం ఈ కాయిన్స్ ని వాళ్ళు సేల్ కూడా చేస్తున్నారనమాట. సో ఈ ఎగ్జిబిషన్ లో ఈసారి నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను, కానీ ఈ స్టాల్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. చాలా బాగుంది. అండ్ అట్లీస్ట్ చూడడానికైనా మనకి ఇన్ని కాయిన్స్ ఉన్నాయా ఓల్డెన్ డేస్ లో అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ చెప్పాను కదా స్టాల్స్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. నేను మెయిన్ గా ఏవి బాగుంటే అవి మాత్రమే షూట్ చేస్తున్నాను. యాక్చువల్ గా 300 స్టాల్స్ వరకు ఉంటాయి కదా, బట్ ఇప్పుడైతే నేను ఈ రోజు వెళ్ళిన రోజులో ఒక 150 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా స్టాల్స్ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా డెకరేటివ్ పీసెస్. ఎంత బాగున్నాయంటే ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మనకు ఇంట్లో వాల్స్ కి డెకరేట్ చేసుకోవడానికి పీకాక్స్, ట్రీస్, ఇవన్నీ కూడా మనకు చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ పీసెస్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా బట్ థౌజండ్స్ లో ఉన్నాయి కాస్ట్ అయితే. కొన్ని రాధాకృష్ణ, బుద్ధుడు ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్షీట్స్.
ఇక్కడ చూపిస్తున్న ఈ బెడ్షీట్స్ వచ్చేసి 700 చెప్పారండి. నేను 2 సెట్స్ తీసుకున్నాను. 500 రూపీస్ లాగా బార్గెనింగ్ చేసేసి 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొందూరు ఖద్దర్ అంట. ఇక్కడ టవల్స్ ఏవైనా కానీ 100 రూపీస్ అలా ఉన్నాయండి. క్లాత్ కూడా చాలా పెద్దగా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే ఇటువంటి షాప్ ఉందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గిఫ్ట్ వచ్చేసి 1050 రూపీస్ అంటండి. మనకు సైజెస్ ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ వచ్చేసి 600 చెప్పారు. అదే బార్గెనింగ్ చేసుకుంటే ఏమైనా తగ్గొచ్చు. బట్ నేను చూపించిన 4 పీసెస్ ది మాత్రం 1050 రూపీస్ చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ పర్సెస్, వాచ్లు, క్లాతింగ్, చాలా ఉప్పాడ శారీస్ కానీ పోచంపల్లి ఇలా క్లాత్ కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ నేను రెగ్యులర్ గా ఉండేటివే కదా అన్నట్టు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయలేదు. ఈ వీడియో చాలా తక్కువగానే కనిపిస్తుంది మీకు, ఎందుకంటే స్టాల్స్ అనేది కూడా నేను ఏవి డిఫరెంట్ గా ఉంటే అవి మాత్రమే షూట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ది 20 మినిట్స్ 25 మినిట్స్ వరకు ఉంది వీడియో అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బుట్టలు. మనము ఫ్రూట్స్, ఎవరికన్నా ఫ్రూట్ బాస్కెట్స్ అలాంటివి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్లవర్ వాజ్ లాంటిది వచ్చేసి 500 రూపీస్ అంటండి. సో ఈ చిన్న చిన్న బుట్టలు వచ్చేసి ఇది 70 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 70 రూపీస్. ఇవి చిన్నవి నా చేతుల్లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి 15 రూపీస్ అనమాట ఒక్కోటి. ఇవన్నీ కూడా ఫ్రూట్ బాస్కెట్స్, వెజిటబుల్స్ బాస్కెట్స్ అన్నమాట. ఈ బైస్కిల్ చూస్తున్నారు కదా, ఇది 500 రూపీస్ అంట. బట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ బాస్కెట్స్ 30 రూపీస్, 20 రూపీస్, 15 రూపీస్. సైజెస్ పెరిగే కొద్దీ మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా నేను కొన్ని కొన్ని మాత్రమే కొద్దిగా యూనిక్ గా ఉండేటివి అండ్ డిఫరెంట్ గా ఉండేటివి మాత్రమే షూట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అన్ని కూడా ఇలా అప్పడాలు, వడియాలు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు, పచ్చళ్ళు, పొడులు, స్నాక్స్ ఐటమ్స్ ఇలా అన్ని కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైటీస్ చూపిస్తున్నాను. సో నేను నైటీస్ ఇక్కడ నేను ఒక 2 నైటీస్ వరకు తీసుకున్నానండి. వాళ్ళు 400 చెప్పారు. బట్ నేను బార్గెనింగ్ చేస్తే 300కి అడిగాను, లేదు 650 కలిపి 2 అడిగాను, లేదు ఇంకా ఫైనల్ గా 700 రూపీస్కి ఇచ్చారనమాట. సో ఇదేనండి, ఇంతేనండి వీడియో. ఈ డ్వాక్రా బజార్ మీకు ఒకవేళ వీలైతే చూడండి, మోడల్స్ అనేది మీకు తెలుస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీకు మోడల్స్ తెలియాలి అంటే చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.